ఫ్యామిలీ అందరికీ శిరీష్ హీరో అవుతాం అనేది ఒక సర్ప్రైజ్ అనమాట. ఎప్పుడు అనుకున్నావు ప్రాబ్లీ తను ఏ ప్రొడ్యూసర్ అవుతాడు, లేదంటే బహుశా వేరే బిజినెస్ లైన్స్ మాకు ఉన్నాయి, గిటార్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కాకుండా థియేటర్స్ అని అవి వేరే ఉన్నాయి. బహుశా ఈ బిజినెస్ లైన్లో దిగుతాడేమో అనుకున్నాం, కానీ తను యాక్చువల్లీ యాక్టర్ అవుతాను వెంటనే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే తనకి ఎప్పుడు అసలు ఆ యాప్టిట్యూడ్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ ఒకరోజు చెప్పింది, సిరికి ఏమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది. నేను లేదు అలాంటిది ఏం లేదే అంటే లేదే ఉన్నట్టుంది అంటే నీ మొహం నీకేం తెలీదు అని నేను తీసి పడేశాను. 1 month తర్వాత సిరి నాకు చెప్పాడు, ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది నేను చేయబోతున్నాను అంటే అసలు లైక్ ఓకే వావ్ అని నేను అడిగాను. సిరి నువ్వు ఫస్ట్ ఎవరికి చెప్పావంటే వదినకే చెప్పాను, నీకు చెప్పమని చెప్పాను, నువ్వు చెప్తే నమ్మలేదంట, తర్వాత నాకు చెప్పింది. డెఫినెట్లీ సిరి టేకింగ్ అప్ ద సేమ్ లైన్. అంటే మా అందరికి ఏంటంటే సిరి ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడు. గబుక్కునే ఒక రాడికల్ డిసిషన్ తీసుకునే పర్సన్ ఏం కాదు. సో ఏది ఆలోచించినా తను అన్నీ ఆలోచించుకునే ఉంటాడు అనే నమ్మకం నాకు కానీ మా నాన్నగారు కానీ అందరికీ ఉందన్నమాట. అదే కోఇన్సిడెంట్గా ఏంటంటే కళ్యాణ్ గారు హీరో అవుతా అన్నప్పుడు ఫస్ట్ సురేఖ్ గారికి చెప్పారు, అంటే చిరంజీవి గారి వైఫ్కే చెప్పారనమాట. ఆయన వదిన గారు చెప్పారు. అలాగే ఈయన వదిన గారికి చెప్పారు అనమాట, ఇలా నేను హీరో అవ్వాలనుకుంటున్నానని. నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఫస్ట్ స్నేహకే తెలుసు అనుకుంటా. అలాగే నువ్వు చెప్తుండగా ఇంకొక ఇది గుర్తొచ్చింది ఏంటంటే, కళ్యాణ్ గారు 10th standard కాలేజ్ ఆ వయసులో ఉన్నప్పుడే మన నానమ్మ, నాకు నానమ్మ పిలిచి చెప్పారంట, ఎందుకు ఈ చదువు ఏని నీకు అబ్బవు, కలిసి రాదు, చక్కగా బాగుంటావు, హీరో అవ్వచ్చు కదా అని చెప్పారు. సేమ్ అదే నానమ్మే నాకు కూడా కాలేజ్ చదువుతున్నప్పుడు, ఈ బిజినెస్ లేని నీకు ఎందుకు, చక్కగా ఆర్టిస్ట్ అని చెప్పి కరప్ట్ చేశారనమాట. ఇద్దరికి కామన్ ఫ్యాక్ట్ ఉంటుంది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.